కాస్టింగ్ కౌచ్ అంటే స్త్రీ లైంగిక దోపిడీ సిరీస్లోని మొదటి కథ. ఉలిచెక్కిన శిల్పం. రచన దురికి మోహన్ రావు. అరుంధతి టీనేజీ దాటి దూర వయసులోకి అడుగుపెట్టి 6 నెలలే. చాలా లేతగా, నున్నగా, చెక్కన చెక్కని శిల్పంలా, అజంతా గుహలు చూడని అందంలా రవివర్మ చూడకుండానే కన్ను మూశాడు. అంత ముగ్ధ మనోహరంగా ఉంది. ఆమె తప్పటడుగుల నుంచే కూచిపూడి నాట్యంలో పేరు పొంది నాట్యమయూరిగా ఎదిగింది. సనాతన సాంప్రదాయాలకు, విలువలకు, కట్టుబాట్లకు ఆమె నిలువెత్తు అద్దం. ఆమె తల్లి వసుంధర కూడా నాట్యమయూరిగా ప్రసిద్ధిగాంచింది. అమ్మా, నేను ముందే చెప్తున్నాను, ఈ నిర్మాత నన్ను చప్పరిస్తానంటే నేనొప్పుకోను అని ఎందుకైనా మంచిదని అరుంధతి ముందే తల్లిని హెచ్చరించింది. ఛీ, ఏమిటే ఆ మాటలు? ఈ నిర్మాత చంద్రయ్య అందరిలాంటి కకృతి మనిషి కాదు. పైగా ఎన్నో సినిమాలు నిర్మించి ఎందరో కొత్త అమ్మాయిల్ని వెండితెరకు పరిచయం చేసిన మహానుభావుడు. అతని గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు. పైగా కీళ్ళరిగిన ముసలివాడు. పద అని కనకమహాలక్ష్మి కార్యాలయంలోకి నడిచింది. అప్పటికే అక్కడ 25 మంది కొత్త అమ్మాయిలు హీరోయిన్ వేషాల కోసం పడిగాపులు కాస్తున్నారు. అందులోంచి ఒక్క అమ్మాయికే అవకాశం వస్తుంది. ఎవరి టెన్షన్లో వాళ్ళు కూర్చున్నారు. ఇచ్చిన అపాయింట్మెంట్ మేరకు చంద్రయ్య రాహుకాలం దాటగానే వచ్చాడు. అందరూ నిలబడి ఎంతో వినయంతో నమస్కారం చేశారు. చాలా మంది అమ్మాయిలతో పాటు అరుంధతి కూడా అతనికి పాదాభివందనం చేసింది. అతను కూడా అంతే గౌరవంతో వాళ్లను దీవించి తన ఛాంబర్ గదిలోకి వెళ్ళాడు. అతని వెనకే ఉన్న దర్శకుడు మాణిక్యం పాదాభివందనం చేయని 4 మోడర్న్ అమ్మాయిల్ని వెంటనే తిరుగుటపాలో వెనక్కి పంపాడు, మీరు హీరోయిన్గా పనికిరారని. అరుంధతి, వసుంధర ఆశ్చర్యపోయారు. అమ్మాయిలు ఆల్బం పట్టుకొని ఆ ఛాంబర్ గదిలోకి వెళ్లి వస్తున్నారు. 2 గంటల తర్వాత అరుంధతి, వసుంధర ఇద్దరూ ఛాంబర్లోకి వెళ్లారు. ఎందుకైనా మంచిదని తండ్రి లాంటి వాడనుకుని అరుంధతి మరోసారి చంద్రయ్య కాళ్లు మొక్కింది. ఇంకా ఎందుకైనా మంచిదని ఈసారి వసుంధర కూడా అతని కాళ్లు మొక్కి నమస్కారం చేసింది. అతను సంతోషిస్తూ మే గాడ్ బ్లెస్ యూ, జై సాయిరాం అంటూ దీవించాడు. అతను కిళ్ళి నములుతూ అరుంధతి ఫోటోలు చూసి ఎదురుగా నిల్చున్న మాణిక్యానికి ఇచ్చాడు. అతను కూడా వాటిని పరిశీలనగా చూసి, ఈ అమ్మాయి కంటే ఆ బెంగళూరు అమ్మాయే బెటర్గా ఉంది సార్ అని ఎంతో వినయంగా అన్నాడు. అరుంధతి ముఖం పాలిపోయింది. అప్పటి వరకు తనను తాను గొప్ప అందగత్తెనని గర్వపడింది. కానీ తనను మించిన అందగత్తెలు కోకొల్లలుగా ఉన్నారని బాధపడింది. అంతకుముందు చిన్నా చితక కంపెనీల నిర్మాతలు తెగ పొగిడి అవకాశమిస్తామని ముందుకొచ్చారు. కానీ తీరా కమిట్మెంట్ కావాలని బేరానికి దిగేసరికి వాళ్లను లోలోనే తిట్టుకుని సారీ చెప్పింది. కానీ సినిమాను సినిమాగా తీస్తూ వ్యాపారాన్ని వ్యాపారంగా తీసే అసలు సిసలు నిర్మాతలు, దర్శకులు ఎలాంటి మొహమాటానికి పోరని, అందాలు ఎరవేసిన చిక్కరని తెలుసుకుంది. వసుంధర కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. లక్షల్లో ఒక్కతైన తన అందాల కూతురు తప్పకుండా వాళ్లకు నచ్చుతుందని కోటి ఆశలతో వచ్చింది. ప్రతి తల్లికి తన కూతురే అదిలోక సుందరి అనిపిస్తుంది. అది వేరే విషయం. చంద్రయ్య పక్కనున్న డబ్బాలో కిళ్ళి ఉమ్మేసి దర్శకుడితో, నిజమే, చూడ్డానికి బాగోలేదు, కానీ ఫోటోజెనిక్ ఫేస్లా ఉంది. జమునను కూడా ఇలా తిరస్కరించిన వారే, కానీ ఫోటో సెషన్ పెట్టి ఫోటోలు తీసి అవకాశమిచ్చారు కాబట్టి ఫోటో సెషన్ పెట్టు, అప్పుడు నిర్ణయిద్దాం అని మరో కిల్లి వేసుకున్నాడు. అరుంధతికి పోయిన ప్రాణం కొన ఊపిరితో తిరిగొచ్చింది. వెంటిలేటర్ పెట్టినట్లుంది. మాణిక్యం అయిష్టంగానే ఫోటో సెషన్ డేట్ వాళ్ళకి చెప్పి పంపాడు. వెంటనే చంద్రయ్యతో, సార్, ఈ అమ్మాయి సూపర్గుంది సార్, ఇంకా ఫోటో సెషన్ ఎందుకు, డబ్బు దండగా అన్నాడు. అతను కిళ్ళి నమలడం ఆపి, తెలుసులేవయ్యా, బొంబాయి హీరోయిన్ కంటే బాగుంది. మనం వెంటనే ఓకే చెప్తే వాళ్ళు చెట్టెక్కి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు. ఆ అమ్మాయి నచ్చలేదని ఫస్ట్ కాపీ వచ్చే వరకు నువ్వు ఇలాగే గురుగుతూ ఉండు అని కన్ను కొట్టాడు. వారం రోజుల హడావిడి తర్వాత చంద్రయ్య తన ఛాంబర్లో ఒక్కడే కూర్చొని అరుంధతి ఫోటోలు బాగా పరిశీలించి కిళ్ళి నమలడం ఆపి, ఫోటోలో పర్వాలేదు, కళ్ళు కొంచెం పెద్దగా ఉంటే నిత్యామీనంలా ఉండేది, ఆ నడుము కొంచెం సన్నగా ఉంటే ఇలియానాలా బాగుండేది, సరే సర్దుకుపోదాం. ఎదురుగా అరుంధతి, పక్కన కూర్చున్న వసుంధర ముఖాలు అప్పుడు వికసించాయి. వసుంధర మురిసిపోతూ, మా వారు బిజినెస్ మ్యాన్, దుబాయ్లో ఉంటారు అని చెప్పింది. ఆ మాటలు నమ్మని అతను, సారీ, మరోలా అనుకోకండి, ఆస్పత్రికి రోగులు మాత్రమే వెళ్ళినట్లు సినిమాల్లోకి వచ్చేవాళ్లంతా కాపురాలు కూలిన వాళ్ళు, సగం విధవరాళ్ళు ఎక్కువగా వస్తుంటారు.
అంటే మొగుడు వదిలేసిన ఆడది తన కూతుర్ని హీరోయిన్ని చేసి ఆమె కష్టం మీద బతకాలని చూస్తుంది. లేదా కుంతిలా పెళ్లి కాకుండానే తల్లిగా మారిన వాళ్ళు వస్తుంటారు. చాలా మందితో కాలు జారి చివరికి పెళ్లైన వాడికి రెండో భార్యగానో కీప్గానో ఉన్నవాళ్లే వస్తుంటారు అని నిర్మోహమాటంగా చెప్పాడు. అది నిజమా అన్నట్లు తల్లి కూతుళ్ళు ఆశ్చర్యంతో చూసుకున్నారు. వెంటనే అతను, అందరూ అలాంటి వాళ్ళని చెప్పను, కానీ 90% వరకు ఇలాంటి కేసులే సినిమాల్లోకి వస్తుంటారు. ఒక్కరో ఇద్దరో సంప్రదాయ కుటుంబం నుంచి వస్తుంటారు. కావాలంటే నేటి టాప్ 10 హీరోయిన్లనే తీసుకోండి. అనితను తీసుకోండి, వాళ్ళ అమ్మకు ఇంకా పెళ్లే కాలేదు. భవ్యని తీసుకోండి, తండ్రెవరో ఇంకా తెలీదు. పల్లకి వాళ్ల అమ్మను వాళ్ల నాన్న చిన్నప్పుడే వదిలేశాడు. ఆమె ఇప్పుడు పంజాబీ వాడికి తాళి కట్టని భార్యగా ఉంది. వాడి భార్య 3 పిల్లలు పంజాబ్లో ఉన్నారు. వాడు హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి ఆమెతో ఉంటాడు. చందన తల్లికి 3 మొగుళ్ళు. దాదాపు అందరి పరిస్థితి ఇదే. ఈ చెత్తంతా ఎందుకులేండి. నా అంచనా కరెక్ట్ అయితే మీ భర్త మిమ్మల్ని వదిలేసి ఉంటాడు. ఇప్పుడు మీరు దుబాయ్ వ్యాపారితో ఉంటున్నారు కదూ అని అడిగాడు. పక్కలో పిడుగుపడ్డట్లు తల్లి కూతుళ్ళు ఉలిక్కిపడ్డారు. అది పచ్చి నిజం కాబట్టి. అయ్యో రామా, ఏంటి సార్ ఆ పాడుమాటలు? అతను నాకు తాళి కట్టిన భర్త, దీనికి సొంత తండ్రి. కావాలంటే మా పెళ్లి ఫోటోలు చూపిస్తాను అని జాకెట్లోంచి తాళి తీసి కళ్లకు హత్తుకుంటూ చెప్పింది. ఆ మాటల్లో బలం లేదు. అలాంటి వాళ్లను ఎందరినో చూసిన అతను చిన్నగా నవ్వి, సర్లేండి, మీ చరిత్ర నాకెందుకు, ఇక అసలు విషయానికొస్తాను. నేను నా భాగస్వాములు కోట్లు గుమ్మరించి రాత్రనక పగలనక సినిమాలు నిర్మించి అలసిపోతుంటాము. అప్పుడప్పుడు రిలాక్స్ కోసం అరుంధతి నా కోరిక తీర్చాలి. నేనే కాదు, నా పార్ట్నర్ కోరిక కూడా తీర్చాలి. అవసరమైతే హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టులు చప్పరించినా ఒప్పుకోవాలి. చాక్లెట్లా మెత్తబడతాను, లాలీపాప్లా కరిగిపోతాను అనొద్దు అని ఏమాత్రం మొహమాట పడకుండా చెప్పాడు. తల్లి కూతుళ్ళు ఉలిక్కిపడ్డారు. ఇలాంటిదేదో ఉంటుందని తెలుసు, కానీ ఇంత పచ్చిగా అడుగుతాడని అనుకోలేదు. వసుంధర చాలా ఇబ్బందిగా పైట నిండుగా కప్పుకొని, సారీ సార్, మా అమ్మాయి అలాంటిది కాదు, మేము సనాతన సాంప్రదాయవాదులము అని దండం పెట్టింది. అయితే ఉద్యోగం చేసుకోవచ్చుగా అన్నాడు. కళామ తల్లి సేవ చేద్దామని అని అరుంధతి భయపడుతూనే వినయంగా చెప్పింది. సొల్లు సోది చెప్పకండి, సినిమాల్లో కోట్లు వస్తాయి, అది మీ ఆశ. అదేం దురాశ కాదు, మనిషి ఆశపడడంలో తప్పులేదు నాలా అని అన్నాడు. నిజమే సార్, కానీ మాకిష్టం లేదు అని వసుంధర నిర్మోహమాటంగా చెప్పింది. సరే, అది మీ ఇష్టం. మీ పీకల మీద కత్తిపెట్టి ఎవ్వరూ మిమ్మల్ని లోబర్చుకోరు. మీ పీక మీద కత్తిపెట్టి తెర మీద అందాలను ఒలకబోయమని చెప్పరు. పరిశ్రమ ఎవ్వరినీ రమ్మనదు, ఎవ్వరినీ పొమ్మనదు. నేను 10 మంది హీరోయిన్లను తయారు చేశాను. మొదటి సినిమా వరకు చెప్పినట్లు వింటారు. కొంచెం మార్కెట్ రాగానే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఫోన్ చేసి ఒక్కసారి రమ్మంటే రారు. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళది. మీ అవసరం కోసం మీరొస్తారు, మా అవసరం కోసం మేం వాడుకుంటాం. కాబట్టి ఇద్దరికీ కుదిరితేనే పని జరుగుతుంది, లేదా ఎవరి దారి వాళ్లది. ఇందులో బలవంతం ఏమీ లేదు అని అన్నాడు. సార్, మీరు పెద్దవారు, మీకు చెప్పేంత దాన్ని కాదు. మా అమ్మాయిని ఈ ఒక్క విషయంలో కరుణించి అని వసుంధర చేతులు జోడించింది. అతను నిట్టూర్చి, ఒకవేళ నేను జాలితో అరుంధతికి అవకాశమిచ్చినా ఆమె నాతో కమిట్ కాలేదంటే ఎవ్వరూ నమ్మరు. ఆడది చెడిపోకుండా సినిమా రంగంలో ఎదిగిందంటే నమ్మడానికి జనం వెర్రివాళ్లు కాదు. మరీ అంతగా బాధపడకండి. మేము ఏం చేసినా ఈ సినిమా వరకే. ఈ సినిమా విడుదలయ్యాక మీరెటో మేమెటో అన్నాడు. వద్దు సార్, సినిమా రంగం ఇంతగా దిగజారిందని తెలిస్తే వచ్చేదాన్నే కాదు అని వసుంధర బాధపడుతూ అంది. అతను కుర్చీలో వెనక్కి ఒరుగుతూ ఎంతో ఓపికతో, దిగజారిని ఒక్క రంగం పేరు చెప్పండి, వింటాను. అన్ని రంగాల్లో రేపులు జరుగుతాయి, కానీ ఒక్క సినిమా రంగంలోనే రేపులు జరగవు. ఎందుకంటే చాలా వరకు శీలానికి నీళ్ళొదిలిన వాళ్లే సినిమాల్లోకి వస్తారు. మీ ఇంటికొస్తే టీ ఇవ్వడం ఎంత సాధారణ విషయమో, అవకాశం ఇచ్చిన నిర్మాతకు అమ్మాయి శీలాన్ని ఇవ్వడం కూడా అంతే సాధారణ విషయం. ఎందుకంటే ప్రేమించి పార్కుల వెంట తిరిగేంత ఓపిక మాకుండదు అన్నాడు. అతని చెప్పుతో కొట్టాలనే కోపాన్ని అరుంధతి అణుచుకుని, మీకు నాలాంటి కూతురుందా సార్ అని పౌరుషంగా నిలదీసింది. ఉంది. ఆమెకు సిగ్గు లజ్జ ఉన్నాయి. అందుకే హీరోయిన్గా నటించనంది. నలుగురి చేతిలో నలగడం ఇష్టం లేక దర్జాగా ఉద్యోగం చేసుకుంటోంది అని చాలా ఓపిగ్గా జవాబు చెప్పాడు. ఒక విధంగా ఆమెకు చురక పెట్టాడు. ఆమె చేసిన తప్పేంటో, చేయాల్సిన తప్పేంటో తెలిసింది. అరుంధతి చిరాగ్గా చూసి లేచి నిల్చుంది. ఆమెను అదోలా చూసి,
మటన్ షాప్కి రావడమెందుకు, నేను బ్రాహ్మణుణ్ణి అని జంధ్యం చూపడమెందుకు? మరోసారి చెప్తున్నాను, మీకు ఇష్టమైతేనే రేపు రండి, అగ్రిమెంట్ల మీద సంతకం చేయండి, లేదా ఎంచక్కా ఉద్యోగం చేసుకోండి అని ఎంతో వినయంతో దండం పెట్టాడు. వసుంధర చిరాగ్గా వడివడిగా వెళ్తున్న అరుంధతిని అనుసరించింది. అర్ధరాత్రి ఎప్పుడు గడిచిందో అరుంధతికి వసుంధరకి తెలియదు. ఇద్దరూ మంచం మీద కూర్చుని ఎవరి ధోరణిలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. చంద్రయ్య ఆఫీస్ నుంచి వచ్చి 10 గంటలు. ఆ అంశం గురించి మాట్లాడడానికి ఇద్దరికీ నీచంగా ఉంది. అసలు తల్లి కూతుళ్ళు మాట్లాడుకునే అంశమే కాదది. ఇంతకీ రేపు చంద్రయ్య ఆఫీస్కి వెళ్దామంటావా అని వసుంధర భయపడుతూనే మెల్లిగా అడిగింది. తోక తొక్కిన పాములా అరుంధతి బుసలు కొడుతూ, నా కంఠంలో ప్రాణముండగా వెళ్లను. ఆ ముసలి పీనుగు నీ ముందే ఎంత పచ్చిగా వాగాడో విన్నావుగా. సినిమాల్లోకెళ్ళి చెడిపోవడం కంటే అతను చెప్పినట్లు ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా బతుకుతాను. నేను రేపే ఉద్యోగంలో చేరుతాను అని అదే తన తుది నిర్ణయంలా చెప్పింది. వసుంధర కూడా ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చి, చేరవే చేరు, నెలకొచ్చే 25-50 వేళ్లతో ఇంకా చాలని జీతంతో జీవితం గడుపుదాం. ఆ రోజుల్లో నేను కూడా హీరోయిన్ కావాలని మద్రాస్కి వెళ్ళాను. మా అమ్మ కూడా నీలాగే శీలం, తొక్క, తోలు, తొండం అంటూ నాకు మడికట్టింది. నాతో పాటు నాట్యంలో అరంగేట్రం చేసిన మన బంధువు జయవాణి సినిమాల్లో 10 మందితో నలిగి హీరోయిన్గా మారి కోట్లతో స్థిరపడింది. తన 2 కూతుళ్లను హీరోయిన్లుగా తయారు చేస్తోంది. కానీ నా కర్మ ఇలా తగలడింది అని తలబాదుకుని ఏడ్చింది. దానికి కారణం నీ చపల బుద్ధి. నా చిన్నతనంలో నువ్వు డబ్బుకు ఆశపడి పక్కింటి వాడితో తిరిగావు. ఆ విషయం నాన్నకు తెలిసి నిన్ను వదిలేశాడు. ఇప్పుడు ఆ దుబాయ్ గాడితో తిరుగుతున్నావు. పైగా ఆ ఎదవ నా తండ్రిని కొత్త వాళ్ళకి చెప్తావు అని అరుంధతి ఏడ్చింది. నువ్వేదో నిప్పులా మాట్లాడుతున్నావే, ఆ రమేష్ గాడితో తప్పు చేయలేదా అని వసుంధర అంది. నేను నీలా డబ్బాషకు తప్పు చేయలేదు. నేను రమేష్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని అరుంధతి పౌరుషంగా అంది. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏరాయి అయితే ఏముంది, వెరసి ఇద్దరమూ గాడిదలమేగా అని వసుంధర అంది. గాడిదను గుర్రాన్ని ఒకే తాడుతో కట్టేయకు. నీ గురించి మన కులంలో, మన బంధువుల్లో, చివరికి మన వీధిలో కూడా అందరికీ తెలుసు. అందుకే మనల్ని ఎవ్వరూ గౌరవించరు, మన ఇంటికి ఎవ్వరూ రారు అని ముఖం అరుంధతి అసహ్యంగా పెట్టింది. అదే మన దగ్గర కోట్ల ఆస్తి ఉంటే ఎందుకు రారు అని వసుంధర సూటిగా నిలదీసింది. ఆ ఒక్క మాటకు అరుంధతి కోపం ఒక్కసారిగా తుస్సుమంది. నిజమే, బంగారు నగలేసి గాడిదను ఊరేగించిన జనం హారతి పడతారు. దానికి చక్కటి ఉదాహరణ జయవాణి. ఆమె చాలాసార్లు 5 స్టార్ హోటళ్లలో రైడింగ్లో పట్టుబడిన వార్తలొచ్చాయి. అయినా ఆమెను అందరూ గౌరవిస్తారు. కారణం ఒక్కటే, ఆమెకున్న డబ్బు. ఆ డబ్బు వల్ల వచ్చిన పలుకుబడి, పరపతి. పైగా ఆమె రాజకీయాల్లోకి రాబోతుంది. రాయి శిల్పంగా మారాలంటే ఉలిదెబ్బలు తినాల్సిందే. లేకపోతే రాయి శిల్పంగా మారదు. తప్పదు, గుండెను రాయి చేసుకోవాలి. ఉలిదెబ్బలు తినాలి, శిల్పంలా మారాలి. తల్లి వల్ల పోయిన గౌరవం తన వల్ల తిరిగి పొందాలనుకుంది. షూటింగ్ మొదలయ్యి వారం రోజులు. అరుంధతి షూటింగ్ నుంచి ఎప్పటిలాగే చంద్రయ్య గెస్ట్ హౌస్కి వెళ్ళింది. ఎప్పటిలాగే చంద్రయ్యకు తన దేహం కాపీ రైట్స్ని 1 గంట లీజుకిచ్చింది. అతని పార్ట్నర్ లింగరాజు 10 ఏళ్లు పొట్టేసుకుని వచ్చాడు. అరుంధతి కాదనలేకపోయింది. ఆమెకు కడుపులో దేవిన కళ్ళు మూసుకుని భరించింది. వసుంధర గది ముందు కాపలా కాసింది. ఫైనాన్సర్ సుబ్బిరాజుతో గడపక తప్పలేదు. ఆమె బాగోలేదని దర్శకుడు పైకి చెప్తూనే సందిట్లో సడేమియా అన్నట్లు ముచ్చటపడ్డాడు. నిండా మునిగితే చలుండదని వద్దనలేదు. ఎవ్వరినీ ఎదిరించలేని పరిస్థితి. ఆ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళింది. అక్కడ కూడా తప్పలేదు. మొదట్లో ఇబ్బంది పడినా అది అనధికార హనీమూన్లా బాగానే అనిపించింది. వాళ్లతో పాటు సుఖపడింది. హీరో చాలా మంచివాడు. ఆమెను కన్నెత్తి కూడా చూడలేదు. కెమెరామెన్, ఇతర సాంకేతిక నిపుణులు ఎవరి పనుల్లో వాళ్లు మునిగి ఆమెను పట్టించుకోలేదు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అరుంధతికి స్టార్డమ్ వచ్చింది. దురదృష్టం పోయి అదృష్టం గజ్జిలా పట్టుకుంది. స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అరుంధతి ఓ కొత్త నిర్మాత ముందు దర్జాగా కూర్చుని కిళ్ళి వేసుకుని, నా రెమ్యూనరేషన్ ఎంతో మా అమ్మ చెప్పిందిగా అని గర్వంగా అడిగింది. చెప్పింది మేడం, 40 రోజుల్లో రాత్రనక పగలనక సినిమా పూర్తి చేద్దాం అని నిర్మాత మురిసిపోతూ అన్నాడు. మా అమ్మ చెప్పిన రెమ్యూనరేషన్ పగలు కష్టపడ్డానికి, రాత్రి కష్టపడ్డానికి కాదు. అంత డబ్బు ఇచ్చాను కదా అని ఓసిగా ఒప్పుకోను. గోకిన ప్రతి రాత్రి 10 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేసింది. ఆ నిర్మాత ఒప్పుకోక చేస్తాడా? నిర్మాతలు స్త్రీ లైంగిక దోపిడీ చేస్తే ఆమె ఆర్థిక దోపిడీ మొదలుపెట్టింది. ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరు నుంచి ఈ ఊరు కూడా అంతే దూరం కదా.